అంటూ విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ విత్తన పరిశోధన శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఖరీఫ్ కల్లా ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అప్పటికి ప్రభుత్వం అధికారంలో ఉంటుందా లేదా అన్న చూసుకోవాలి కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేయాలి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ మారిస్తే కనుక ఇప్పుడు అది ఆపేస్తారు, లేకపోతే పేరు మార్చేస్తారు. గతంలో మనం చేసింది అదే కదా. లేకపోతే మిషన్ లైఫ్లో ఏపీకి ఆదర్శం అంటూ సిఐసి చీఫ్ కమిషనర్ హీరాలాల్ తిరుపతి, విశాఖలో మిషన్ లైఫ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియా అన్నారు. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, జగన్ భక్త ఐపీఎస్లు అంటూ విపక్షాలను తొక్కి వైసీపీని గద్దెక్కించడమే టార్గెట్ అంటూ నిఘా విభాగం చేతిలో ఉన్నప్పుడు కొల్లి రఘురామరెడ్డి తప్పు చేశారని, అట్లాగే పరమేశ్వర్ రెడ్డి అంటే ఇప్పుడు ఓవరాల్గా రెడ్లని, అలాగే అన్సురాజన్ లాంటి వాళ్ళని కూడా ఇప్పుడు టచ్ చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటున్నారంటూ వ్యూహాత్మక కీలక భాగాలకు సొంత వర్గం పెద్దలకు చూపిన కృతజ్ఞతకు బదిలీలతో కొందరికి నజరానా, పక్కాగా దండోపాయ రచన, టీడీపీ ప్రాంతాలపై గురి, వారి వ్యాపారాల నివాసాల్లో సోదాలకు స్కెచ్, కొల్లి రఘురామరెడ్డికి విజిలెన్స్ డీజీ పోస్ట్. అందుకే బాబుని అరెస్ట్ చేసిన కొల్లి మొన్న నారాయణపై అటాక్, ఎస్పీ రిశాంత్ రెడ్డికి ఐజీ ర్యాంక్ ఆర్ఎస్టీఎఫ్ పోస్టు, చెవిరెడ్డిని ఎంపీగా గెలిపించేందుకే ఒంగోలుకు పరమేశ్వర్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు పనిచేస్తూ పోతున్న అసలు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మొత్తం చౌదరి రెడ్డి పోలీస్ అధికారులందరినీ తీసేద్దామా? కొంచెం కామన్ సెన్స్ ఉండాలా? లాయల్టీ ఖచ్చితంగా చూపిస్తున్నారు. ఎవరి కోసం? మీడియానే అసహ్యకరంగా దిగజారిపోయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్షానికి అంటే పార్టీల వారీగా ఎవరికి వైపుకి వాళ్ళ కొమ్ము కాసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపుకి 6 మీడియాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 మీడియాలు. వీటి మధ్యన ఏమైపోతుంది? మొత్తం మీడియానే, నీతులు చెప్పాల్సిన మీడియానే నీతిబాహ్యంగా దిగజారిపోతే ఇక వీళ్ళు ఏం చేయాలి? పాపం ఐఏఎస్లు ఐపీఎస్లు. అదే ఇదివరకు అయితే నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ కోసం మీడియా పోరాడేది. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుకోవాల్సి వస్తుంది, వాళ్ళ స్టాఫ్ కూడా పోరాడు. దీంతో పార్టీల లాయల్టీ, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి లాయల్టీ చూపెడుతున్నారు. ఇదివరకు చౌదరీలు అట్లా చేశారు, ఇప్పుడు రెడ్డి